Hello everyone, this is Ravali from TGPSC ECPC and welcome back to our code series 42 days code series. So today I'm gonna ఈ వీడియోలో చాలా ఇంపార్టెంట్ థింగ్ డిస్కస్ చేయబోతుంది దట్ ఈస్ నథింగ్ బట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ నుంచి మనం టాపిక్స్ ఎలా నేర్చుకోవాలి ఎలా యూటిలైజ్ చేసుకోవాలి అని చెప్పేసి ఈరోజు నేను చెప్పబోతున్నాను అండ్ మెయిన్లీ ద ఇంపార్టెంట్ థింగ్ ఈస్ 2025 జూనియర్ అసిస్టెంట్ క్వశ్చన్ పేపర్ నుంచి క్వశ్చన్స్ అనేది మనం డిస్కస్ చేస్తున్నాం. సో డోంట్ మిస్ దిస్ వీడియో అండ్ లెట్స్ గెట్ ఇన్ టు ది టాపిక్ వితౌట్ డూయింగ్ లేట్. సో మన 42 డేస్ కోర్స్ సిరీస్లో ఆల్రెడీ 2 days అయిపోయాయి, 42nd డే 41st డే. సో లెట్స్ గెట్ ఇన్ టు ది సిరీస్. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఓకేనా? సో క్వశ్చన్ ఈస్ నథింగ్ బట్ బై హౌ మెనీ అవర్స్ ఈస్ ది ఇండియన్ స్టాండర్డ్ టైం ఎహెడ్ ఆఫ్ గ్రీనిచ్ మీన్ టైం. సో ఇట్లా ఉంది కదా క్వశ్చన్ని. సో ఇప్పుడు ఈ క్వశ్చన్ నుంచి మీరు టాపిక్ ఎలా నేర్చుకుంటారు నేను చెప్తాను అనమాట. సో మనకి కీవర్డ్స్ ఏమున్నాయి దీంట్లో? ఇండియన్ స్టాండర్డ్ టైం, గ్రీనిష్ మీన్ టైం ఉంది. అండ్ మనం ఏ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నాం? డిస్ట్రిక్ట్ కోర్ట్కి ప్రిపేర్ అవుతున్నాం. సో ఎట్లా ప్రిపేర్ కావాలి? జస్ట్ బుల్లెట్ పాయింట్స్ ఏమున్నాయో అవి గుర్తుపెట్టుకోవాలి, ఫ్యాక్ట్స్ అనేవి గుర్తుపెట్టుకునేటట్టు ఉండాలి కదా. సో ఆన్సర్ వచ్చేసి 5 hours 30 minutes. సో ఇక్కడ నుంచి మనం టాపిక్ ఎలా నేర్చుకుందామో చూద్దాం. సో దీంట్లో కీవర్డ్స్ ఏంటి? గ్రీనిచ్ మెరీడియన్ అండ్ ఇంకొకటి ఏంటి? ఇండియన్ స్టాండర్డ్ టైం కదా. సో వీటి గురించి మనం కొన్ని ఫ్యాక్ట్స్ గుర్తుపెట్టేసుకుంటే ఒకవేళ వీటికి రిలేటెడ్ క్వశ్చన్స్ ఏమొచ్చినా అటెంప్ట్ చేయొచ్చు అనమాట. సో అట్లా సిలబస్ అంతా కంప్లీట్ చేసుకోవాలి. సో ఫస్ట్ గ్రీనిష్ మీన్ టైం ఏంటి? ఇట్ ఈస్ రిఫరెన్స్ లైన్ ఫర్ మెజరింగ్ లాంగిట్యూడ్స్ కదా. సో మెయిన్గా ఇది 0 degree లాంగిట్యూడ్. సో అక్కడ నుంచే లాంగిట్యూడ్స్ అనేవి ఈస్ట్ వెస్ట్ రిఫరెన్స్ తీసుకుంటారు కాబట్టి దిస్ ఇస్ ది ప్రైమ్ మెరీడియన్ అంటాం. దిస్ ఇస్ ది ఇంపార్టెంట్ థింగ్. అండ్ ఇండియన్ స్టాండర్డ్ టైం వచ్చేసి స్టాండర్డ్ టైం ఫాలోడ్ అక్రాస్ ఇండియా. సో లాంగిట్యూడ్ గ్రీనిష్ మీన్ టైం ఏమో 0 degrees అండ్ ఇండియన్ స్టాండర్డ్ టైం ఏమో 82 degrees అండ్ 30 minutes ఈస్ట్ లాంగిట్యూడ్ కదా. నెక్స్ట్ ఇట్ పాసెస్ త్రూ లండన్, యునైటెడ్ కింగ్డమ్. ఇట్ పాసెస్ నియర్ మీర్జాపూర్, అంటే దీన్ని రిఫరెన్స్ పాయింట్గా తీసుకుంటాం అనమాట. ఇండియన్ స్టాండర్డ్ టైంకి ఉత్తరప్రదేశ్లో ఉన్న మీర్జాపూర్ రిఫరెన్స్ పాయింట్గా తీసుకుంటాం. నెక్స్ట్ కంట్రీస్, ఇవి గుర్తుపెట్టుకోండి. సో గ్రీనిచ్ మెరీడియన్ పాసెస్ త్రూ విచ్ కంట్రీస్ ఆర్ లైక్ విచ్ స్టేట్స్. నెక్స్ట్ ఇండియన్ స్టాండర్డ్ టైం పాసెస్ త్రూ విచ్ స్టేట్స్. సో ఇది గుర్తుపెట్టుకోండి. మెయిన్గా ఏంటి? ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్. సో ఇండియన్ స్టాండర్డ్ టైం పాసెస్ త్రూ ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్. సో మోస్ట్ రిపీటెడ్ క్వశ్చన్ అనమాట. ఇది చూసుకోండి, కంట్రీస్ చూసుకోండి, ఇండియన్ స్టాండర్డ్ టైమ్స్కి ఏమో స్టేట్స్ చూసుకోండి. నెక్స్ట్ టైం సిగ్నిఫికెన్స్. సో ఇప్పుడు మనకు అడిగిన క్వశ్చన్ ఇదే కదా. డిఫరెన్స్ ఎంత? 5.5 hours అనమాట డిఫరెన్స్ వచ్చేసి. నెక్స్ట్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్ ఏంటి మరి? అడాప్టెడ్ ఎప్పుడు? 1884లో అడాప్ట్ చేసుకున్నారు. అండ్ ఇట్ ప్రొవైడ్స్ యూనిఫామ్ టైమ్ అక్రాస్ ఇండియా. కంప్లీట్గా ఇండియాకి యూనిఫామ్ టైం ఎందుకు ఉంటుంది? బికాస్ ఆఫ్ దిస్ ఇండియన్ స్టాండర్డ్ టైంని రిఫరెన్స్గా తీసుకున్నాం కాబట్టి ఇట్ హ్యాస్ ది యూనిఫామ్ టైం. నెక్స్ట్ సో దీస్ ఆర్ ది ఇంపార్టెంట్ కీ పాయింట్స్ విచ్ యూ షుడ్ రిమెంబర్ ఫర్ ఎగ్జామినేషన్. సో ఇప్పుడు అర్థమైంది కదా. ఒక క్వశ్చన్ నుంచి ఫస్ట్ ఏం చేయాలి? మనం కీవర్డ్స్ని తీసుకోవాలి. ఆ కీవర్డ్స్ నుంచి కొంచెం మనం వర్క్ చేసేసి మంచిగా నోట్స్ మేక్ చేసుకున్నాం అనుకోండి. ఎగ్జామ్కి వెళ్ళే ముందు మీరు ఇప్పుడు గ్రీనిష్ మెరీడియన్ ఉంది, ఎగ్జామ్ ముందు వెళ్ళే ముందు ఎట్లా రివిజన్ చేసుకుంటారు? జస్ట్ టకటక పాయింట్ చేసుకోవాలి. ఓకే, 0 degree లాంగిట్యూడ్, సో ఈస్ట్ వెస్ట్ లాంగిట్యూడ్స్కి రిఫరెన్స్గా తీసుకుంటున్నాం. అండ్ ఇట్ పాసెస్ త్రూ లండన్, యూకే, ఇవి కంట్రీస్. నెక్స్ట్ వచ్చేసి ఇట్లా ఇట్లా చూసేసుకుంటే సరిపోతుంది అనమాట. సో ఐ థింక్ యూ హ్యావ్ గాట్ ఇట్. నెక్స్ట్ క్వశ్చన్ చూసేద్దాము. డ్యూరింగ్ హూస్ రూల్ డిడ్ మెగస్తనీస్ విజిటెడ్ ఇండియా. సో ఇప్పుడు ఇక్కడ కీవర్డ్ ఏంటి? మెగస్తనీస్ అండ్ హూస్ రూల్ అని ఉంది కదా. సో అంటే మనం ఇప్పుడు ఈ టాపిక్ నుంచి ఎట్లా నేర్చుకోవాలి చూద్దాం ఇప్పుడు. ఓకేనా? సో ఈ టాపిక్ నుంచి ఎలా నేర్చుకోవచ్చు అంటే కంప్లీట్ ఏన్షియంట్, ఎర్లీ, మిడివల్ ట్రావెలర్స్ ఎవరైతే అంటే మోడర్న్ ఇండియాలో కూడా ఫారెన్ ట్రావెలర్స్ ఎవరెవరు ఉన్నారు, ఎవరి టైంలో వచ్చారు, ఇంపార్టెంట్ థింగ్స్ అనమాట. సో నేను రేపు మీకు రివిజన్ టెస్ట్ పెడతా అని చెప్పాను కదా. సో రివిజన్ ఎవరైతే టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వలేదో త్వరగా జాయిన్ అయిపోండి. కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇచ్చేస్తాను. సో దాంట్లో ఎప్పటికప్పుడు ఎంసీక్యూస్ పోస్ట్ చేస్తున్నా కాబట్టి రేపు టెస్ట్ పెడతా అన్నాను కదా. కంప్లీట్ ఈ టాపిక్స్కి రిలేటెడ్ దాంట్లో మోస్ట్ రిపీటెడ్ క్వశ్చన్స్ ఇస్తాను అనమాట. మోస్ట్ రిపీటెడ్ క్వశ్చన్స్ విచ్ హ్యావ్ ఆస్క్డ్ ఇన్ ఎగ్జామినేషన్ రిగార్డింగ్ దిస్
ట్రావెలర్స్ అని చెప్పేసి దీని రిలేటెడ్ టెస్ట్ పెడతాను, అలర్ట్గా ఉండండి. సో ఇప్పుడు చూసుకుందాం ఒకసారి. ఫస్ట్, సో ఇట్లా నేను సెగ్రిగేట్ చేశాను. ఫస్ట్ ఏన్షియన్ ఇండియాలో ఎవరెవరు వచ్చారు, ఎవరి టైంలో వచ్చారు. నెక్స్ట్ మిడివల్ ఇండియాలో ఎవరెవరు ఎవరి టైంలో, మోడర్న్ ఇండియాలో ఎవరెవరు ఎవరి టైంలో. సో అవి గుర్తుపెట్టుకుంటే మనకి సరిపోతుంది అనమాట. సో ఫస్ట్ మెగస్తనీస్ ఎవరి టైంలో వచ్చారు, చంద్రగుప్త మౌర్య. సో మెగస్తనీస్ విజిటెడ్ ఇండియా డ్యూరింగ్ చంద్రగుప్త మౌర్య అండ్ బిలాంగ్స్ టు గ్రీక్ అనమాట. మెగస్తనీస్ రోట్ ఇండికా తెలిసిందే కదా. సో మెగస్తనీస్ మళ్ళీ రివిజన్ చేస్తున్నాను, ఇక్కడే గుర్తుండిపోవాలి. సో మెగస్తనీస్ విజిటెడ్ ఇండియా డ్యూరింగ్ హూస్ పీరియడ్, చంద్రగుప్త మౌర్య. ఫాహియాన్ విజిటెడ్ ఇండియా డ్యూరింగ్ చంద్రగుప్త టూ. సో గుర్తుపెట్టుకోండి, చంద్రగుప్త మౌర్య ఏమో మెగస్తనీస్, ఫాహియాన్ ఏమో చంద్రగుప్త టూ. సో ఇది మెయిన్గా అతను హైలైట్ చేసింది ఏంటి, బుద్ధిస్ట్ పిల్గ్రిమ్స్ రిలేటెడ్ హైలైట్ చేశాడు అనమాట. నెక్స్ట్ హుయాన్ సాంగ్ ఎవరి టైంలో, హర్షవర్ధన టైం. హుయాన్ సాంగ్ హెచ్ అట్లా గుర్తుపెట్టుకోండి, హెచ్. హుయాన్ సాంగ్ విజిటెడ్ డ్యూరింగ్ హూస్ పీరియడ్, హర్షవర్ధన. మెగస్తనీస్ డ్యూరింగ్ చంద్రగుప్త మౌర్య, ఫాహియాన్ డ్యూరింగ్ చంద్రగుప్త టు, హుయాన్ సాంగ్ డ్యూరింగ్ హర్షవర్ధన. నెక్స్ట్ ఎవరు, ఆల్ బిరూని, సో డ్యూరింగ్ మహమ్మద్ ఆఫ్ గజ్ని. ఓకే, సో ఇట్లా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, సో ఇంకా ఇవన్నీ మీకు మంచిగా నీట్గా సెగ్రిగేట్ చేసి ఇచ్చాను. మీరు కూడా నెక్స్ట్ నోట్స్ వేరే క్వశ్చన్స్ నుంచి ఏదైనా నోట్స్ చేసుకోవాలన్నా ఇట్లా చేసుకుంటే ఇట్ విల్ బి ఈజీ ఫర్ యూ ఫర్ రివిజన్ అనమాట. నెక్స్ట్ ఇదంతా తెలిసిందే మనకి. రుద్రమాదేవి టైంలో ఎవరు, మార్కోపోలో. సో మార్కోపోలో విజిటెడ్ ఇండియా డ్యూరింగ్ హూస్ టైం, రుద్రమాదేవి టైం. నెక్స్ట్ ఇట్లా కొన్ని ఇచ్చాను మీకు, సో ఇవి మీరు చూసుకోండి అండ్ మీరు కూడా నెక్స్ట్ క్వశ్చన్స్లో ఇలాగే నోట్స్ చేసేసుకోండి. సో యా, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో మీకు జస్ట్ నేర్పిస్తున్నాను అనమాట, క్వశ్చన్స్ నుంచి ఎట్లా నేర్చుకోవాలి నోట్స్ అని చెప్పేసి. సో కంప్లీట్ డిస్కషన్ చేయట్లేదు, ఐఎమ్ జస్ట్ సేయింగ్ థింగ్స్ హౌ టు లెర్న్. అంటే ఇప్పుడు నేను కంప్లీట్గా నేర్పించే కన్నా మీరు ఎలా నేర్చుకోవాలో చెప్తే ఇట్ విల్ బి హెల్ప్ఫుల్ ఫర్ యూ కదా. సో నెక్స్ట్, ఎపిగ్రఫీ ఈస్ ది స్టడీ ఆఫ్ వాట్, ఎపిగ్రఫీ ఈస్ ది స్టడీ ఆఫ్, జస్ట్ ఎ మినిట్. యా, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రీవియస్ క్వశ్చన్ చూద్దాం. సో ఇప్పుడు ఆన్సర్ చేయండి. హర్షవర్ధన డ్యూరింగ్ హూస్ రూల్ మెగస్తనీస్ విజిటెడ్ ఇండియా, చంద్రగుప్త మౌర్య. ఓకే, చంద్రగుప్త మౌర్య. సో ఇది చూసేసుకున్నారుగా ఇప్పుడు దాకా క్వశ్చన్స్లో. యా, నెక్స్ట్, ఎపిగ్రఫీ ఈస్ ది స్టడీ ఆఫ్ ఇన్స్క్రిప్షన్స్ కదా. సో దానికి రిలేటెడ్ నేను గ్యాదర్ చేశాను ఇన్ఫర్మేషన్. సో డిఫరెంట్ టర్మ్స్ స్టడీ ఆఫ్ అని చెప్పేసి గ్యాదర్ చేసేసి. సో క్రిప్టోగ్రఫీ ఈస్ ది స్టడీ ఆఫ్ ఎన్స్క్రిప్షన్ అండ్ సెక్యూర్ కమ్యూనికేషన్. Calligraphy is the study of beautiful handwriting. And cartography is the study of map making. So map making ఏంటి, cartography. నెక్స్ట్ చూడండి ఇక్కడ, ఎపిగ్రఫీ is the study of inscriptions. నెక్స్ట్ న్యూమిస్మాటిక్స్ is the study of coins. సో ఇక్కడ చూడండి, ఇక్కడ క్వశ్చన్లో మనకి ఇక్కడ కాయిన్స్ అని కూడా ఇచ్చింది కదా. సో ఇప్పుడు చెప్పండి, అంటే కాయిన్స్కి రిలేటెడ్ స్టడీకి టర్మినాలజీ ఏంటి, న్యూమిస్మాటిక్స్. సో ఇన్స్క్రిప్షన్ టర్మినాలజీ ఏంటి, ఎపిగ్రఫీ. సో అట్లా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఆర్టిక్రాఫ్ట్స్ అండ్ అదర్ రిమైన్స్ ఉంది కదా, సో అది కూడా ఒకసారి చూద్దాం, ఇక్కడ ఉందేమో. నెక్స్ట్ యా, ఇక్కడ చూడండి, స్టడీ ఆఫ్ ఏన్షియంట్ రైటింగ్. అంటే ఇప్పుడు మనకి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో జరిగిన రైటింగ్ వాటి మీద ఉన్న అవి ఉంటాయి కదా, సో అట్లాంటివి ఏన్షియంట్ రైటింగ్ రిలేటెడ్ స్టడీ ఏంటి, పాలియోగ్రఫీ. సో నెక్స్ట్ లెక్సికోగ్రఫీ, డిక్షనరీ కంపైలేషన్ స్టడీని లెక్సికోగ్రఫీ అంటాం. నెక్స్ట్ ఫిలోలజీ, స్టడీ ఆఫ్ లాంగ్వేజ్ అండ్ టెక్స్ట్. నెక్స్ట్ బయోగ్రఫీ మీకు తెలిసిందే. నెక్స్ట్ హెగియోగ్రఫీ, రైటింగ్ అబౌట్ సెయింట్స్ లైఫ్. సో దాని స్టడీని హెగియోగ్రఫీ అంటాం. సో ఇట్లా ఒక టర్మినాలజీ నుంచి ఇవన్నీ తెలుసుకున్నాం అనుకోండి, రేపు ఏ ఎగ్జామ్లో దేని గురించి అడిగినా వీ కెన్ రైట్ ఇట్ ఈజీలీ. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, అర్థమవుతుంది కదా మీకు ఇప్పుడు క్వశ్చన్స్ నుంచి నోట్స్ ఎట్లా మేక్ చేసుకోవాలో. నెక్స్ట్, హూ వాస్ రూలింగ్ ఇండియా ఎట్ ది టైమ్ ఆఫ్ అలెగ్జాండర్స్ ఇన్వేషన్. సో ఆన్సర్ ఏంటి, నంద. అంతే కదా, అలెగ్జాండర్ ఇన్వైట్ చేసినప్పుడు ఎవరు, నంద కదా. సో దాని రిలేటెడ్ థింగ్ చూసుకుందాం ఇప్పుడు. సో అలెగ్జాండర్స్ ఇన్వేషన్ ఆఫ్ ఇండియా ఏ టైంలో, 326 BC. చూడండి ఇప్పుడు మనం ప్రిపేర్ అయ్యేది డిస్ట్రిక్ట్ కోర్ట్ ఎగ్జామినేషన్ కాబట్టి దానికి రిలేటెడ్ ఇన్ఫర్మేషనే తెలుసుకోవాలి. మొత్తం థియరీ తెలుసుకొని దాని వెనుక స్టోరీ, బ్యాక్గ్రౌండ్ స్టోరీ, సో అట్లా తెలుసుకోవాల్సిన అవసరం లేదు. బికాస్ వీ హ్యావ్ లెస్ టైంలో మోర్ ఇన్ఫర్మేషన్ ఎట్లా గుర్తుపెట్టుకోవాలో
అది మాత్రమే దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తే సరిపోతుందనమాట. సో అలెగ్జాండర్స్ ఇన్వేషన్ ఆఫ్ ఇండియా డ్యూరింగ్ హూస్ టైమ్ 326 బీసీ. సో అలెగ్జాండర్ ది గ్రేట్ ఇన్వేటర్. సో ఇయర్ వచ్చేసి 326 బీసీ. అండ్ ఐ మీన్ ఆ టైంలో ఎవరు స్ట్రాంగెస్ట్ మగధ ఎంపైర్. అండ్ నెక్స్ట్ వచ్చేసి రూలింగ్ డైనాసిటీ ఏంటి, నందా డైనాసిటీ. సో ఎంపైర్ వచ్చేసి మగధ ఎంపైర్, రూలింగ్ డైనాసిటీ నందా డైనాసిటీ. అండ్ మెయిన్గా ఇప్పుడు మనకు అడిగిన క్వశ్చన్ ఇదే కదా, రూలర్ ఎవరు, ధననంద. సో అలెగ్జాండర్ ఇన్వేషన్ టైంలో 326 ఇయర్ బీసీఈ టైంలో ఎవరున్నారు, రూలర్ ధననంద ఉన్నారు. డైనాసిటీ వచ్చేసి నందా డైనాసిటీ. సో క్యాపిటల్ పాటలిపుత్ర. సో ఇంకా మిలిటరీ స్ట్రెంగ్త్ వచ్చేసి 20,000 cavalry, 2 lakh infantry అంటే ఆర్మీ cavalry. నెక్స్ట్ 2,000 chariots. సో 3,000 to 6,000 ఎలిఫెంట్స్. సో ఇట్లా ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ మాత్రమే గుర్తుపెట్టుకోండి. సో బ్యాటిల్ పేరు ఏంటి, బ్యాటిల్ ఆఫ్ హైడైస్పస్. సో ఇండియన్ కింగ్ ఫాట్ ఎవరు, పోరస్. నెక్స్ట్ వచ్చేసి ఎక్కడ, ఏ రివర్ కూడా అడగచ్చు. రివర్ అంటే రివర్ ఆఫ్ బ్యాటిల్ ఏంటి, హైడాస్పస్, జేలం రివర్, ప్రజెంట్ డే జేలం రివర్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఎక్కడ, బ్యాస్ రివర్ రిలేటెడ్ మ్యూటినీ లొకేషన్. నెక్స్ట్ ఏంటి మరి అక్కడ మ్యూటినీ ఎందుకు జరిగింది, బికాస్ ఆఫ్ నందా పవర్ఫుల్ ఆర్మీ వల్ల మ్యూటినీ అనేది జరిగిందనమాట. ఫియర్ ఆఫ్ పవర్ఫుల్ నందా ఆర్మీ. సో ఇక్కడ మగధ వరకు రీచ్ అయిందా అంటే లేదు, రీచ్ అవ్వలేదన్నమాట. సో ఇదంతా బాగుంది, మనం ఇక్కడ వరకే తెలుసుకుంటే సరిపోదు కదా. మళ్ళీ నందాని చూడండి, అలెగ్జాండర్ టైంలో ఉన్నది ఎవరు, ధననంద. మరి ధననందాని ఎవరు డిఫీట్ చేశారో కూడా ఒకటి తెలుసుకొని పెట్టుకుంటే సరిపోతుంది కదా. సో ఆఫ్టర్ ఎవరు, చంద్రగుప్త మౌర్య ఎవరిని డిఫీట్ చేశారు, ధననందాన్ని డిఫీట్ చేశాడు అనమాట. ఇది గుర్తుపెట్టుకోండి. సో ఇదేమో మగధ ఎంపైర్, తర్వాత చంద్రగుప్త మౌర్యదేమో మౌర్యన్ ఎంపైర్. సో వీళ్ళ టైం ఏంటి, 322 బీసీ. సో దిస్ ఇస్ ది ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్. సో ఇప్పుడు మనం జస్ట్ ఒక చిన్న టాపిక్ నుంచి, ఏం టాపిక్, అలెగ్జాండర్ ఎవరి టైంలో ఇండియాకి వచ్చేయడు అని క్వశ్చన్ అంతే మనది. సో అప్పుడు ఎవరి టైంలో, ధననంద టైంలో ఆన్సర్. సో ఆ టాపిక్ నుంచి ఎన్ని ఫ్యాక్ట్స్ నేర్చుకున్నాం మనం, 326 బీసీ టైంలో వచ్చిండు. నెక్స్ట్ వచ్చేసి మగధ ఎంపైర్, నందా డైనాసిటీ. సో రూరల్ వచ్చేసి ధననంద. సో అతని ఆర్మీ అండ్ ధననందాన్ని ఓడించింది చంద్రగుప్త మౌర్య. అండ్ ఏ టైంలో, 322 బీసీ. సో ఇన్ని నేర్చుకున్నాం కదా. సో ఇట్లనే ఈజీగా రివర్స్ ఇంజనీరింగ్ లాగా చదివేసుకుంటే మనకి ఎగ్జామ్ టైంలో కూడా స్ట్రైక్ అవుతాయి అనమాట. సో మీరు ఒకటే థియరీ పట్టుకొని కూర్చొని చదువుతుంటే బోర్ కొడుతుంది, మీకు గుర్తుండని కూడా గుర్తుండదు. సో ఇట్లా చదువుకోవాలి. నెక్స్ట్ నెక్స్ట్ చూద్దాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి హూ కోడిఫైడ్ ది కోడ్ ఆఫ్ హిందూ లా. సో హూ కోడిఫైడ్ కోడ్ ఆఫ్ హిందూ లా, వారెన్ హాస్టింగ్స్. సో దీని నుంచి అండ్ మీకు ఒక ఇంపార్టెంట్ థింగ్ చెప్పనా, జూనియర్ అసిస్టెంట్ 2025 ఎగ్జామ్లో గవర్నర్ జనరల్స్ రిలేటెడ్ క్వశ్చన్స్ దాదాపు ఒక 4 to 5 క్వశ్చన్స్ ఉన్నాయి, గవర్నర్ జనరల్ రిలేటెడ్ థింగ్స్. సో దాన్ని బట్టి చూస్తే మీరు అర్థం చేసుకోండి, అంటే గవర్నర్ జనరల్ రిలేటెడ్ కొంచెం మంచిగా చూసుకొని పెట్టుకోండి. సో ఏ ఎగ్జామ్స్కైనా యూజ్ అవుతాయి మనకి, అంటే జూనియర్ అసిస్టెంట్ అనే కాదు, మీరు ఏ ఎగ్జామ్ రాస్తున్నా, నెక్స్ట్ ఏ ఎగ్జామ్ రాసినా యూజ్ అవుతాయి. సో గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు దీని నుంచి నేను నోట్స్ ఎట్లా చేశానో చూపిస్తాను మీకు. సో ఫస్ట్ గవర్నర్ జనరల్స్. సో ఫస్ట్ బిఫోర్ 1773 యాక్ట్ ముందుకు ఎవరెవరు, ఇద్దరు ఇంపార్టెంట్, రాబర్ట్ క్లైవ్ అండ్ వారెన్ హాస్టింగ్. సో రాబర్ట్ క్లైవ్ ఇంపార్టెంట్ థింగ్స్ ఏం చేశాడు, ఇంట్రడ్యూస్డ్ డ్యూయల్ సిస్టమ్ ఆఫ్ గవర్నమెంట్. సో ఇది గుర్తుపెట్టుకోండి, రాబర్ట్ క్లైవ్ డ్యూయల్ సిస్టమ్ ఆఫ్ గవర్నమెంట్. అంటే ఎప్పుడు మరి, బిఫోర్ 1773. ఎవరు, రాబర్ట్ క్లైవ్, వారెన్ హాస్టింగ్. రాబర్ట్ క్లైవ్ వచ్చేసి డ్యూయల్ సిస్టమ్ ఆఫ్ గవర్నమెంట్ ని ఇంట్రడ్యూస్ చేశాడు. నెక్స్ట్ వారెన్ హాస్టింగ్స్ ఏం చేశాడు, మెయిన్ గా ఇంపార్టెంట్, కోడ్ ఆఫ్ హిందూలా. సో ఇంట్రడ్యూస్డ్ కోడ్ ఆఫ్ హిందూలా. ఇంకొకటి ఏంటి, ఎస్టాబ్లిష్డ్ అదాలత్ సిస్టమ్. సో ఇట్లా కూడా క్వశ్చన్స్ అడగచ్చు, హూ ఎస్టాబ్లిష్డ్ అదాలత్ సిస్టమ్ ఆఫ్ సివిల్ అండ్ క్రిమినల్ కోడ్స్. ఆన్సర్ వచ్చేసి వారెన్ హాస్టింగ్. హూ ఇంట్రడ్యూస్డ్ కోడ్ ఆఫ్ హిందూలా, ఆన్సర్ వచ్చేసి వారెన్ హాస్టింగ్స్. నెక్స్ట్ హూ ఫౌండెడ్ ఏషియాటిక్ సొసైటీ ఆఫ్ బెంగాల్, వారెన్ హాస్టింగ్స్. సో దీస్ ఆర్ టూ నేమ్స్ వెరీ ఇంపార్టెంట్, రాబర్ట్ క్లైవ్ అండ్ వారెన్ హాస్టింగ్స్. నెక్స్ట్ గవర్నర్ జనరల్స్ ఆఫ్ ఇండియా. సో గవర్నర్ జనరల్స్ ఆఫ్ ఇండియాలో కొన్ని చూసుకుందాం ఇంపార్టెంట్ థింగ్స్. సో కార్న్వాలిస్, లార్డ్ కార్న్వాలిస్ ఇస్ ఫేమస్ ఫర్ పర్మనెంట్ సెటిల్మెంట్ యాక్ట్. నెక్స్ట్ వచ్చేసి కార్న్వాలిస్ కోడ్. సో ఈ రెండు గుర్తుపెట్టుకోండి. సబ్సిడరీ అలియన్స్ సిస్టమ్ వచ్చేసి లార్డ్ వెల్లెస్లీ. సో ఇట్లా మీకు ఫ్యాక్ట్స్ అనేవి ఇక్కడ నోట్స్లో ఇచ్చాను, మీరు చూసుకొని గుర్తుపెట్టుకోవచ్చు.
అండ్ మెయిన్గా ఇంకా ఇంపార్టెంట్ థింగ్ ఏంటి, యా ఇది బాగా మోస్ట్ రిపీటెడ్ క్వశ్చన్, విచ్ గవర్నర్ జనరల్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఆర్ బిహైండ్ ది అబాలిషన్ ఆఫ్ సతీ 1829? ఎవరు? లార్డ్ విలియం బెంటిక్. సో లార్డ్ విలియం బెంటిక్ ఈస్ బిహైండ్ అబాలిషన్ ఆఫ్ సతీ 1829. నెక్స్ట్ చూద్దాం. యా ఇప్పుడు లార్డ్ క్యానింగ్, ఇది కూడా ఒక క్వశ్చన్ వచ్చింది తెలుసా, ఈ ఇక్కడే అనుకుంటా 2025 జూనియర్ అసిస్టెంట్ అనుకుంటా. ఏం క్వశ్చన్ అంటే, హూ ఈస్ ద గవర్నర్ జనరల్ యాజ్ వెల్ యాజ్ ఫస్ట్ వైస్ రాయ్ ఆఫ్ ఇండియా? సో ఈ క్వశ్చన్ వచ్చింది, ఆన్సర్ ఏంటి? లార్డ్ క్యానింగ్. సో హీ వాజ్ అ గవర్నర్ జనరల్ డ్యూరింగ్ 1857 అండ్ ఆల్సో హీ వాజ్ ది ఫస్ట్ వైస్ రాయ్ ఆఫ్ ఇండియా 1858. సో లార్డ్ క్యానింగ్ గుర్తుపెట్టుకోండి, అండ్ లార్డ్ విలియం బెంటిక్ అబాలిషన్ ఆఫ్ సతీ. సో ఇట్లా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, సో ఇంకా లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ 1882 వచ్చేసి లార్డ్ రిప్పన్. అండ్ ఇంకా ఇవన్నీ అన్ని నోట్స్లో ఇచ్చాను కదా, సో మీరు చదివి గుర్తుపెట్టేసుకోండి. సో ఇవి వైస్ రాయ్స్ ఆఫ్ ఇండియా. సో ఇప్పుడు జస్ట్ మనం ఒక చిన్న ఏంటిది, కోడ్ ఆఫ్ హిందూలా ఎవరు తీసుకొచ్చారు అనే టాపిక్ నుంచి, సో మనం ఇన్ని గుర్తుపెట్టుకున్నాం అనుకోండి, ఇవే మళ్ళీ వేరే వేరే క్వశ్చన్స్లో రిపీట్ అవుతూనే ఉంటే రివిజన్ కూడా అయిపోతుంది. సో ఇది ప్రాసెస్ ఆఫ్ స్టడీ. నెక్స్ట్ క్వశ్చన్, సో ఇది అందరికీ తెలిసి ఉండాలి, 6-point ఫార్ములా రిలేటెడ్ థింగ్. సో 6-point ఫార్ములా వాజ్ అనౌన్స్డ్ ఇన్ ది ఇయర్ 1973. సో ఇన్ విచ్ ఇయర్ 6-point ఫార్ములా వాజ్ అనౌన్స్డ్? 1973. సో దానికి రిలేటెడ్ ఒకసారి చూసుకుందాం. సో 6-point ఫార్ములా 1973 కదా. యా ఇయర్ వచ్చేసి 1973, 21st September 1973. మరి రిలేటెడ్ స్టేట్ ఏంటి? మన యునైటెడ్ ఆంధ్రప్రదేశ్. సో మెయిన్లీ ఇట్ ఈస్ రిగార్డింగ్ తెలంగాణ ఇష్యూ. సో దీని పర్పస్ ఏంటి? 6-point ఫార్ములా పర్పస్ ఏంటి? టు సాల్వ్ రీజనల్ డిస్ప్యూట్స్ బిట్వీన్ తెలంగాణ అండ్ ఆంధ్ర రీజన్స్ మెయిన్గా అప్పుడు. నెక్స్ట్, సో ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్, 6-point ఫార్ములా రిలేటెడ్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ఏంటి? 32nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1973. ఓకేనా, కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ రిలేటెడ్ టు 6-point ఫార్ములా, 32nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1973. అండ్ స్పెషల్ ప్రొవిజన్ యాడ్ చేశారు కదా, ఆర్టికల్ ఏంటి? 371D. సో మెయిన్గా ఫోకస్ ఏరియా ఏంటి? అబాలిషన్ ఆఫ్ ముల్కీ రూల్స్ అనమాట. సో లోకల్ జాబ్స్, ఎడ్యుకేషన్ ప్రిఫరెన్సెస్, సో వీటి రిలేటెడ్ థింగ్. సో 6-point ఫార్ములా ఇప్పుడు గుర్తుండిపోతుంది కదా, 1973. అండ్ నెక్స్ట్ వచ్చేసి 32nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ అండ్ ఆర్టికల్ వచ్చేసి 371D. సో మరి ఇంకేంటి చూడండి, ఇప్పుడు ఇక్కడ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ అనుకున్నాం, ఇక్కడే కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ రిగార్డింగ్ థింగ్ నేర్చేసుకుంటే అయిపోతుంది కదా. సో ఒకసారి ఈ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ మీరు ఎవరి మీద డిపెండ్ అవ్వనక్కర్లేదు, జస్ట్ వికీపీడియాకి వెళ్ళేసి కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ అని కొడితే మీకు అన్ని కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ వస్తాయి. సో ఫస్ట్ మనం ఇప్పుడు ఏది చూడాలి, మనకి 32nd ఇక్కడ కనిపిస్తుంది కదా, 32nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్. సో ఇంతకు ముందు చూసుకున్నాం కదా, ఇట్ ఇన్సర్టెడ్ 371D అండ్ 371E. ఓకేనా, దిస్ ఇస్ రిలేటెడ్ టు ఇప్పుడే చూసుకున్నాం మనం. ఓకే దిస్. సో ఇంకా మిగతా కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ కూడా మీరు ఒకసారి చూసుకోండి. సో ఒకసారి లాస్ట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ చూసుకుందాం. 106th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఇదే కదా, టు రిజర్వ్ 1/3 ఆఫ్ సీట్స్ ఇన్ ది లోక్సభ, స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్ అండ్ ఢిల్లీ లెజిస్లేటివ్ అసెంబ్లీ. సో ఇవన్నీ మీరు ఒకసారి చూసుకోండి కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్. నెక్స్ట్, సో అర్థమవుతుంది కదా. సో నెక్స్ట్, ఇంపార్టెంట్ సిటీస్ ఆఫ్ తెలంగాణ అండ్ దేర్ నిక్ నేమ్స్. ఇక్కడ చూసుకోండి, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్స్ రిమూవ్ ది రైట్ టు ప్రాపర్టీ ఫ్రమ్ ది లిస్ట్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్? సో ఏంటి? 44th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్. సో ఒకసారి చూద్దామా మళ్ళీ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్లో 44th వేర్ ఇస్ ద 44th అమెండ్మెంట్ యాక్ట్ చూడండి, ఇక్కడ క్లియర్గా ఇచ్చాడు. అమెండ్మెంట్ పాస్డ్ ఆఫ్టర్ ది రివొకేషన్ ఆఫ్ ఇంటర్నల్ ఎమర్జెన్సీ ఇన్ ది కంట్రీ. సో ఇప్పుడు చూడండి, 42nd తర్వాత 44th వచ్చింది కదా. సో 44thలో ఏంటి? మ్యాక్సిమం
42nd ఏమైతే మిస్టేక్స్ చేశారో అవన్నీ మళ్ళీ తిరిగి చేశారనమాట. అండ్ ఆల్సో ఆర్టికల్ 91 క్లాజ్ 19 క్లాజ్ 1 క్లాజ్ ఎఫ్ రైట్ టు ప్రాపర్టీ వాజ్ ఒమిటెడ్ అనమాట. సో ఇది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ అదే క్వశ్చన్ అడిగారు కదా, విచ్ ఆఫ్ ది కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ రిమూవ్ ది రైట్ టు ప్రాపర్టీ ఫ్రమ్ ది ఫండమెంటల్ రైట్స్? 44th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్. సో నెక్స్ట్ క్వశ్చన్కి వచ్చేద్దాం. వాట్ వాస్ ది రీజన్ బిహైండ్ మొహమ్మద్ గజనీస్ ఇన్వేషన్ ఆఫ్ ఇండియా? ఇది కాదు, ఇది కూడా కాదు. నేను ఒక్క నిమిషం, జస్ట్ ఎ మినిట్. ఇక్కడ చూడండి క్వశ్చన్. హూ వాజ్, నేను ఇంతకుముందు చెప్పాను కదా. సో మనం ఒక్కసారి గవర్నర్ జనరల్స్ గురించి నేర్చేసుకుంటే మనకి ఎట్లాంటి క్వశ్చన్ వచ్చినా మనం ఆన్సర్ చేయగలుగుతాం. సో ఇక్కడ చూడండి, హూ వాజ్ ది లాస్ట్ గవర్నర్ జనరల్ అండ్ ఫస్ట్ వైస్రాయ్ ఆఫ్ ఇండియా? సో లార్డ్ క్యానింగ్, అంతే. నెక్స్ట్, ఎస్, దిస్ ఇస్ ది క్వశ్చన్. సో ఇక్కడ విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈస్ కాల్డ్ సిల్క్ సిటీ ఆఫ్ తెలంగాణ? సో అసలు ఈ క్వశ్చన్ మనకి ఇక్కడ ఎందుకు వచ్చింది అంటే, యాక్చువల్గా పోచంపల్లి 2021లో న్యూస్లో ఉందనుకుంటా. సో 2021లో న్యూస్లో ఉంది. సో అంటే కొంచెం యునెస్కో, సో అట్లా కొంచెం న్యూస్లో హైలైట్ అయ్యేసరికి మనకి ఇట్లాంటి క్వశ్చన్స్ అనేవి అడిగినాయి కదా. సో దానికి రిలేటెడ్ న్యూసే మనం చూసుకోవాలన్నమాట. సో నిక్ నేమ్స్ చూద్దాం తెలంగాణలో. ఒకటేంటి, సిల్క్ సిటీ ఆఫ్ తెలంగాణ. సిల్క్ సిటీ ఆఫ్ తెలంగాణ ఏంటి? పోచంపల్లి. నెక్స్ట్ వచ్చేసి సిటీ ఆఫ్ పర్ల్స్ ఏంటి? హైదరాబాద్. నెక్స్ట్ ఇది ఇంపార్టెంట్, నేను న్యూస్ అని ఎందుకు హైలైట్ చేశానంటే మనకి 2025లో న్యూస్లో ఉంది. ఏంటి? నిజామాబాద్లో నేషనల్ టర్మరిక్ బోర్డ్ హెడ్ క్వార్టర్స్ని ఎస్టాబ్లిష్ చేశారనమాట. సో దట్ ఈస్ వై ఇంపార్టెంట్. అండ్ ఆల్సో నిజామాబాద్ ఈస్ కాల్డ్ as టర్మరిక్ సిటీ ఆర్ టర్మరిక్ క్యాపిటల్ ఆఫ్ తెలంగాణ. సో కొన్ని అన్ని జిఐ ట్యాగ్స్ అన్నీ మెన్షన్ చేశాను. సో అవన్నీ చూసేసుకోండి. సో యా, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ మెయిన్లీ ఈ పీడిఎఫ్ ఉందిగా, ఏంటి క్వశ్చన్ పేపర్ ఉంది కదా, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్. సో నేను అది టెలిగ్రామ్ ఛానల్లో పెట్టేశాను. సో మీరు అది జాయిన్ అయిపోయి తీసుకోవచ్చు. ఫ్రీ పీడిఎఫ్, ఫ్రీ ఛానల్, ఫ్రీ, అన్నీ ఫ్రీయే. జస్ట్ ఫర్ యూ ఐఎమ్ డూయింగ్ దిస్. ఓకే, subscribe to our channel for more videos of this series. Thank you. All the best.